హలో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కచ్చుపల్లి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్మెంట్ కమిటీని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిల్స్లతో విసభ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా కచ్చుపల్లి భూముల్లో చెట్ల నరికివేతపై కోర్టు మరోసారి ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్థించుకోవడం ఏంటనే జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రభుత్వం తరపున న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రణాళికతో రావాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కచ్చుపల్లి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్మెంట్ కమిటీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిల్స్లతో ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అయితే విచారణ సందర్భంగా కచ్చుపల్లి భూముల్లో చెట్ల నరికివేతపై కోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇష్టానుసారంగా చెట్లను నరికి సమర్థించుకోవడం ఏంటనే జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రభుత్వం తరపున న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రణాళికతో రావాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.